హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి బయాలజీ బిట్స్కి సంబంధించి నియంత్రణ సమన్వయ వ్యవస్థ ఈ టాపిక్లోని టాప్ 30 బిట్స్ అనేవి ఇందులో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నాడీ కణ నిర్మాణానికి సంబంధించి సరైన వాక్యాలు ఏవి? ఆప్షన్ 1, ప్రతి నాడీ కణంలోనూ స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉండే కణదేహం ఉంటుంది. ఆప్షన్ 2, నాడీ కణంలో పొడవుగా ఉన్న నిర్మాణాలను డెండ్రైట్లు అంటారు. ఆప్షన్ 3, మయలిన్ ఆచ్ఛాదంలో అక్కడక్కడ గల ఖాళీలను రాన్వీర్ కణుపులు అంటారు. ఆప్షన్ 4, మయలిన్ తొడుగు ఆధారంగా తంత్రికాక్షాలను గుర్తించవచ్చు, కానీ చాలా కణాలు మైలిన్ రహిత నాడీ కణాలు. ఫ్రెండ్స్, ఇందులో నాడీ కణానికి సంబంధించి సరైనటువంటి వాక్యాలు 1, 3, 4 ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి సరైనవి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నాడీ కణంలో పొడవుగా ఉన్న నిర్మాణాలను ఆక్సాన్లు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నాడీ కణానికి సంబంధించి సరైన వాక్యాలు ఏవి? ఫస్ట్ 1, మన నాడీ వ్యవస్థలో సుమారు 10 మిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి. సెకండ్ 1, ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు వేరొక నాడీ కణంలోని డెండ్రైట్లతో కానీ ఆక్సాన్తో కానీ కలిపే ప్రదేశాన్ని నాడీ కణ సంధి అంటారు. థర్డ్ 1, మైలిన్ తొడుగు ప్రోటీన్స్తో తయారు చేయబడి ఉంటుంది. ఫోర్త్ 1, తంత్రికాక్షాలు మెదడు, వెన్నుపాముల నుండి శరీరంలోని వివిధ భాగాలకు ప్రచోదనాలను తీసుకెళతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలలో సరైనటువంటివి 2 మరియు 4. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. మన నాడీ వ్యవస్థలో 10 బిలియన్ల నాడీ కణాలు అనేవి ఉన్నాయి. 10 బిలియన్ల నాడీ కణాలు మన నాడీ వ్యవస్థలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రచోదనం ప్రయాణించే సరైన మార్గం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, డెండ్రైట్ కణదేహం, కణదేహం నుంచి ఆక్సాన్, ఆక్సాన్ నుంచి తంత్రికాక్ష ధ్రువం. నెక్స్ట్ క్వశ్చన్, మోకాలిలో జరిగే ప్రతిచర్య ఏది? మోకాలిలో జరిగే ప్రతీకార చర్య ఏది అంటే ఆప్షన్ 2, అనియంత్రిత చర్య. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో 2 రకాల నాడులు ఉంటాయని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, గాలన్. నెక్స్ట్ క్వశ్చన్, దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకెళ్లే నాడులు ఏవి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అభివాహి నాడులు. శరీరంలో వివిధ భాగాల నుంచి వచ్చే ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకెళ్లే నాడులు అభివాహి నాడులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది? ఆప్షన్ 1, నాడీ ప్రచోదనం సెకనుకు 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆప్షన్ 2, మన శరీరంలో నియంత్రిత, అనియంత్రిత చర్యలన్నింటినీ నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది. ఆప్షన్ 3, 2000 సంవత్సరాల క్రితం మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందని గ్రీకు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆప్షన్ 4, మన శరీరంలో జరిగే చాలా కండర కదలికలు నియంత్రిత మరియు ప్రతీకార చర్య మార్గాలు రెండింటి ద్వారా నియంత్రించబడతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో సరికానటువంటిది ఆప్షన్ 1, నాడీ ప్రచోదనం సెకనుకు కాదు నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో మెదడుకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి? ఆప్షన్ 1,
మెదడులో బయటి వైపుకు నాడీ కణాల దేహాలు కలిగి ఉండి లేత బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. సెకండ్ వన్, మెదడును కప్పి ఉంచుతూ మెనింజిస్ అనే 3 పొరలు ఉంటాయి. థర్డ్ వన్, మెదడు లోపలి వైపు కణదేహాల ఆక్సాన్లు ఉంటాయి. ఫోర్త్ వన్, మస్తిష్క మేరుద్రవం కపాలం మెనింజస్లతో కలిసి మెదడును అఘాతాల నుంచి కాపాడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ అనేవి కూడా మెదడుకు సంబంధించి సరైనవే. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాన్స్ వెరోలి అనే భాగం క్రింది వానిలో ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మెదడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? ఏ, శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 20% ఉంటుంది. బి, శరీరం మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 2% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. సి, పురుషుని మెదడు బరువు రమారమి 1275 గ్రాములు. డి, స్త్రీల యొక్క మెదడు బరువు దాదాపుగా 1275 గ్రాములు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలలో సరైనది డి మాత్రమే. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. స్త్రీల మెదడు బరువు 1275 గ్రాములు అనేది సరైనది. మనం మిగతా ఆప్షన్స్ గమనించినట్లయితే శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 20% కాదు 2% ఉంటుంది. మన శరీరంలో మొత్తం బరువులో మెదడు అనేది 2% బరువు ఉంటుంది. శరీరంలో మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. మన శరీరంలో ఉత్పన్నమయ్యే శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. పురుషుని మెదడు బరువు 1375 గ్రాములు. పురుషుని యొక్క మెదడు బరువు 1375 గ్రాములు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. మెదడు భాగము, ఆకారము. గ్రాన అనేది గదాకృతిలో ఉంటుంది. ద్వారగోర్ధం, రాంబాయిడల్ లంబికలు, మధ్య మెదడు, చిన్న కాడ వంటి భాగం, మధ్యాముఖం, త్రిభుజాకారం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద్వారగోర్ధమునకు సంబంధించి సరికాని వాక్యం. ఆప్షన్ 1, భావోద్వేగాలకు కేంద్రం. ఆప్షన్ 2, నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర మరియు ఆకలి కేంద్రం. ఆప్షన్ 3, మస్తిష్కం నుంచి ప్రారంభమైన నియంత్రిత చలనాలను నియంత్రిస్తుంది. ఆప్షన్ 4, కండరాల కదలికలకు ప్రతిక్రియ ప్రతిచర్యల కేంద్రంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో ద్వారగోర్ధంకి సంబంధించి సరికాని వాక్యం ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం వంటి ప్రతిక్రియ ప్రతిచర్యలను నియంత్రించే భాగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మధ్యాముఖం. ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంటు. మధ్యాముఖము, అనుమస్తిష్కము, మస్తిష్కము, ద్వారగోర్ధం వీటి యొక్క విధులు అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్నుపాముకు సంబంధించి సరైన వాక్యం ఏది? ఏ, ఇది వెన్నెముకలోని నాడీ కుల్యల ద్వారా ప్రయాణిస్తుంది. బి, వెన్నుపాములో తెలుపు రంగు పదార్థం ఉపరితలంలోనూ బూడిద రంగు పదార్థం లోపలి వైపు ఉంటుంది. సి, వెన్నుపాములో బూడిద రంగు పదార్థం ఉపరితలంలోనూ తెలుపు రంగు పదార్థం లోపలి వైపు ఉంటుంది. డి, నాడీ నియంత్రణలో వెన్నుపాముకు పాత్ర లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైన వాక్యాలు ఏవి అంటే ఏ మరియు బి, ఈ రెండు కూడా సరైనవే. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దం ప్రారంభంలో వెన్నుపాముకు సంబంధించిన 2 మూలాలు వేర్వేరు విధులు నిర్వహిస్తాయని నిరూపించిన శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, చార్లెస్ బెల్, ఫ్రాంకోయిస్ మెంజెండై. నెక్స్ట్ క్వశ్చన్,
మధ్యాహ్నం 2 గంటల ఆటకి సినిమాకు వెళ్ళిన వ్యక్తికి థియేటర్లోకి ప్రవేశించగానే ఏమీ కనపడదు, మెల్లమెల్లగా కనిపించడం జరుగుతుంది. ఈ ప్రక్రియను ప్రభావితం చేసే వ్యవస్థ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్వయంచోదిత నాడీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, హృదయ స్పందన, శ్వాసక్రియ మొదలైన పనులను నియంత్రించే మెదడు భాగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మజ్జాముఖం. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో ఉండే వెన్ను నాడులు మరియు కపాల నాడుల సంఖ్య వరుసగా. ఫ్రెండ్స్, వెన్ను నాడులు అనేవి 31 జతలు ఉంటాయి, కపాల నాడులు 12 జతలు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ వెన్ను నాడులనే కశేరు నాడులు అని కూడా పిలుస్తారు, కపాల నాడులనే మెదడు నాడులు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరికాని వాక్యాలు. ఏ, వెన్నెముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియన్లు నాడుల ద్వారా వెన్నుపాముతో కలుపబడి ఉంటాయి. బి, వెన్నుపాముకు ఇరువైపులా ఉన్న నాడీ సందులు మరియు సంబంధిత నాడులతో కలిసి సహానుభూత నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, బీసీ రెండు కూడా సేమ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 2 స్టేట్మెంట్స్లో సరికానిది ఏ. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో స్వతంత్రంగా పనిచేసే ప్రత్యేక నాడీ వ్యవస్థ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జీర్ణ నాడీ వ్యవస్థ. ఫ్రెండ్స్, జీర్ణ నాడీ వ్యవస్థనే రెండవ మెదడు అని కూడా పిలుస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన శరీరంలో రెండవ మెదడు అని పిలువబడేది జీర్ణ నాడీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, ఇన్సులిన్ ఒక రసాయనిక సమ్మేళనం. బి, లాటిన్ భాషలో ఇన్సులా అనగా దీవి అని అర్థం. సి, ఇన్సులిన్ ఉత్పత్తి అయిన కణం నుండి రక్తంలోకి ప్రవేశించగానే చర్య చూపదు. డి, ఇన్సులిన్ చర్య తెలుసుకోవడానికి మనుషులపై మాత్రమే పరిశోధనలు చేశారు. పై వాక్యాలలో సరైనవి ఏవి? ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలలో సరైనటువంటివి ఏ మరియు బి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సహానుభూత నాడీ వ్యవస్థ ఈ క్రింది విధిని నియంత్రించదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జీర్ణ గ్రంథి స్రావాలను పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతీకార చర్యలోని క్రింది అంశాలను క్రమపద్ధతిలో అమర్చండి. ఏ, వెన్నుపాము. బి, అభివాహి నాడి. సి, ప్రభావ కండరం. డి, అపవాహి నాడి. ఈ, గ్రాహకం. ఇందులో మొదటిది గ్రాహకం, రెండవది అభివాహి నాడి, వెన్నుపాము, అపవాహి నాడి, ప్రభావ కండరం. సో ఈ సీక్వెన్స్లో ఉన్నది ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. మనం భయపడినప్పుడు మన శరీరంలో ఈ మార్పు జరగదు. ఆప్షన్ 1 మూత్ర విసర్జన, మల విసర్జన జరగవచ్చు. ఆప్షన్ 2 మన శరీరంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆప్షన్ 3 కంటిపాప సంకోచిస్తుంది. ఆప్షన్ 4 చర్మం చురుకుదనాన్ని కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం భయపడినప్పుడు మన శరీరంలో జరగని మార్పు ఏది అంటే ఆప్షన్ 3 కంటిపాప సంకోచిస్తుంది అనేది సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, పోరాట పలాయన హార్మోన్ను స్రవించే గ్రంథి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అధివృక్క గ్రంథి. అధివృక్క గ్రంథి స్రవించేటువంటి అడ్రినలిన్ అనే హార్మోన్ని పోరాట లేదా పలాయన హార్మోన్ అని పిలుస్తారు. పోరాట పలాయన హార్మోన్ అని అడ్రినల్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పురుషులలో టెస్టోస్టిరాన్ను స్రవించుటకు స్త్రీలలో అండోత్సర్గం జరగడానికి తోడ్పడే హార్మోన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ల్యూటినైజింగ్ హార్మోన్.
నెక్స్ట్ క్వశ్చన్, హృదయ ధమని వ్యాసాన్ని కంటిపాప వ్యాసాన్ని పెంచే హార్మోన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అడ్రినలిన్. నెక్స్ట్ క్వశ్చన్, మైమోసా ప్యూడికాలో పల్వైని ఈ భాగంలో ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పత్రవృంతం యొక్క అడుగు భాగం. నెక్స్ట్ క్వశ్చన్, అత్తిపత్తిలో ఆకు ముడుచుకుపోవడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్పర్శానువర్తనం. నెక్స్ట్ క్వశ్చన్, పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడం వరుసగా ఈ హార్మోన్ల ప్రభావం వలన జరుగును. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సైటోకైనిన్ అబ్సెసిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైనవి. ఫస్ట్ వన్, రసాయన ఉద్దీపనలకు ఆక్సిన్ అని పేరు. సెకండ్ వన్, ఆక్సిన్ అనే మొదటి మొక్క హార్మోన్ను వెంట్ కనుగొన్నాడు. థర్డ్ వన్, ప్రాంకుర కవచంపై అగార్ను ఉంచినప్పుడు ఆ భాగంలో వంపు కనబడుతుంది. ఫోర్త్ వన్, కాంతి అనువర్తనంపై కొన్ని ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు చార్లెస్ డార్విన్, ఫ్రాన్సిస్ డార్విన్. ఫ్రెండ్స్, ఇందులో సరైనటువంటివి 4 ఆప్షన్స్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ కూడా సరైనవే. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. అనువర్తనము, ఉదాహరణ. స్పర్శానువర్తనానికి ఉదాహరణ నులి తీగలలో చలనం. నీటి అనువర్తనానికి ఉదాహరణ మొక్కల వేర్లు రాయికి దూరంగా వెళ్ళడం. రసాయన అనువర్తనానికి ఉదాహరణ పరాగరేణువుల ఉద్దీపన. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.